హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో రేపు మీరు రాయబోయే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్కు సిలబస్ మారింది కదా. 85 మార్క్స్ పెట్టారు. 2025-26 నుండి మీకు 60 మార్క్స్ కాదు, 85 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అదే 3 అవర్స్లో కదా. 60 మార్క్స్ అప్పుడు 3 అవర్స్ ఇచ్చారు, 85 మార్క్స్ కూడా 3 అవర్స్ టైంలోనే మీరు రాయాల్సి ఉంటుంది, రైట్? ఇవాళ మన వీడియో ఏంటంటే ఇది ముఖ్యంగా ఏపీ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వీళ్ళ ప్యాటర్న్ మార్చారు, సిలబస్ మారింది కాబట్టి దానికి సంబంధించి జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించి 2 మార్క్స్ చూద్దాం. దీని ముందు వీడియో 1 మార్క్ది ఆల్రెడీ అప్లోడ్ చేసాం. 9 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క మార్క్కి 9 క్వశ్చన్లు ఇస్తారా, చాయిస్ ఉండదు, 9 రాయాలని చెప్పాం. 9 1 జా 9 మార్క్స్. 85 మార్క్స్ టార్గెట్లో కూడా ఆ 1 మార్కే మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ వీడియో ఏంటంటే 2 మార్క్స్ ఎట్లా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవాలి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, మన సిలబస్లో ఎన్ని నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఇచ్చాడు చూడను. క్వశ్చన్ చాప్టర్ నెంబర్ 1 2 3 4 అప్ టు 14 చాప్టర్స్ ఉన్నాయి కదా. మొత్తం 14 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి కూడా ఒక్కొక్క 2 మార్క్స్ ఉండితాం. అంటే ఎన్ని ఇస్తున్నాడు మొత్తం? 1 2 3 4 అప్ టు 14 చాప్టర్స్ అన్నప్పుడు ఈ 2 మార్క్స్ వచ్చేసి మనకి ప్రతి చాప్టర్ నుంచి ఒకటి ఇస్తున్నాడు. 14 క్వశ్చన్స్ ఇస్తాడు. 14 2 జా 28 మార్క్స్ కదా. 28 మార్క్స్కి మనకి ఓన్లీ 2 మార్క్స్ ఇస్తున్నాడు. ఎన్ని క్వశ్చన్స్ అంటే 14 క్వశ్చన్స్ ఇస్తాడు, 14 క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ నో చాయిస్ ఉండదు. 1 మార్క్ కూడా చాయిస్ ఉండదు. 9 ఇస్తాడు, 9 రాయాలి కదా. అట్లాగే సెక్షన్ బిలో 14 క్వశ్చన్లు ఇస్తే మీరు 14 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నో చాయిస్. 14 2 జా 28 మార్క్స్. ఓకేనా. ఇది సెక్షన్ బి అంటాం. ఇది మీ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ బి అని ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే ఒకసారి చూపిద్దాం. బోర్డు మోడల్ పేపర్ కనుక చూస్తే ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్. ఇందులో సిలబస్ మార్చినప్పుడల్లా, ప్యాటర్న్ మార్చినప్పుడు బోర్డు మోడల్ పేపర్ ఇస్తారు, రైట్? ఇప్పుడు దీని నుంచి దగ్గర 20 to 30% సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. 100% కాదు, 20 to 30 or 40% సేమ్ క్వశ్చన్స్ ఇస్తాడు, రైట్? ఇప్పుడు మనకి సెక్షన్ బి వచ్చేసి మీకు 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. ఎన్ని ఇస్తాడు? 14 ఇస్తాడు. 14 2 జా 28 మార్క్స్. 14 2 జా 28 మార్క్స్. ఇట్లా మనకి క్వశ్చన్ నెంబర్ 10 నుంచి క్వశ్చన్ నెంబర్ 23 వరకు సెక్షన్ బి మొత్తం 14 క్వశ్చన్లు ఉంటాయి. 14 క్వశ్చన్లకి ఆన్సర్ చేయడం. ఇందులో ఎక్కువగా ఎట్లా ఇస్తాడంటే మీకు 2 మార్క్స్ డెఫినేషన్స్, ఎక్కువగా డెఫినేషన్స్ ఇస్తాడు, రైట్? స్టేట్మెంట్స్ ఇస్తాడు. తర్వాత యూజెస్, అడ్వాంటేజెస్ వీటికి సంబంధించి, లేదా కాన్సెప్చువల్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇస్తాడు. తర్వాత డెరివేషన్ లాగా ఇస్తాడు, చిన్న డెరివేషన్స్ ఉంటాయి, డెరివేషన్స్ ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. మనం చాలామంది ప్రాబ్లమ్స్ మిస్ చేస్తూ ఉంటారు. మరి ఎక్కడ ఒక ప్రాబ్లం మిస్ చేసినా మీకు 2 మార్క్స్ మిస్ అయ్యి మరి 80 మార్క్స్ రావు కదా, 85 మార్క్స్ రావు కదా. 85 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి ఉంటుంది, రైట్? అట్లా మనకు 14లో ఒకటైతే ఖచ్చితంగా న్యూమరికల్ ఉండిద్దాం, 2 క్వశ్చన్స్ కూడా న్యూమరికల్ ఇవ్వచ్చు, రైట్? అట్లా ఇంతకుముందు 10 ఇచ్చినప్పుడే ఒకటి న్యూమరికల్ ఇచ్చేవాడు, రెండోది కూడా న్యూమరికల్ పాసిబిలిటీ ఉండేది. మరి ఇప్పుడు మీకు ఇచ్చేది 14 క్వశ్చన్స్, డెఫినెట్గా ఒకటైతే న్యూమరికల్ ఉండేది, రిలేషన్ టైప్ కానీ అట్లా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నాం. తర్వాత నిదానంగా నేనేం చేస్తానంటే ఈ మోడల్ పేపర్ కూడా ఒకసారి ఆన్సర్ చేసి లాంగ్ వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. వీటన్నిటికీ సొల్యూషన్స్
ఏది 1 మార్కు 2 మార్కు 4 మార్కు 8 మార్క్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, ఈ 4 సెక్షన్లు కలిపి ఒక పేపరు. ఈ పేపర్ మొత్తం నేను ఒక లాంగ్ వీడియో లాగా చేసి నిదానంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. రైట్? అట్లా మనకి ఇవాళ వీడియో ఉద్దేశం ఏంటంటే కేవలం 2 మార్క్స్ ఎట్లా అని. రైట్? ఈ విధంగా మనకి సెక్షన్ బి లాగిస్తాడు. దీంట్లో 14 క్వశ్చన్లు ఇస్తాడు, ఛాయిస్ ఉండదు, 14 క్వశ్చన్లు రాయాలి. రైట్? ఏ ఒక్క క్వశ్చన్ మిస్ అయినా 2 మార్క్స్ మిస్ అవుతుంది. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్. ఐపీ వరకేనా? ఐపీ, ఓకేనా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్. ఓకే, ఇందులో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయేమో మీకు. లైక్ ఇది ఇట్లా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అట్లా ప్రాబ్లమ్స్ అంటే మనకు లాస్ట్లో ఇచ్చినవే కాకుండా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయను. ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో చేయాలి, అట్లాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి అసలు 2 మార్క్స్ ఏమేమి ఇస్తాడు, ఎట్లా రాయాలి, అసలు ఛాయిస్ ఉండిద్దా ఉండదా? ఛాయిస్ ఉండదు, నో ఛాయిస్, మొత్తం 14 రాయాల్సిందే కదా. ఏంటనేది చూస్తాం. మనకు 14 చాప్టర్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, అంటే 14 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, సో 14 2s are 28 మార్క్స్. రైట్? ఇది ఈ వీడియో యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వీడియోలో మనం అసలు 4 మార్క్స్ ఎన్ని రాయాలి, ఛాయిస్ ఉండిద్ది. తర్వాత 8 మార్క్స్ ఎన్ని రాయాలి, ఛాయిస్ ఉండిద్ది. ఈ రెండింటికి ఛాయిస్ ఉండిద్దాం. 4 మార్క్స్ 8 మార్క్స్, 2 మార్క్స్ ఛాయిస్ ఉండదు, 1 మార్క్కి ఛాయిస్ ఉండదు. రైట్? ఇట్లాంటి మనం లాంగ్ వీడియోస్ కూడా చేస్తాం. 1 మార్క్కి చేద్దాం, 2 మార్క్స్కి చేద్దాం, 4 మార్క్స్కి చేద్దాం, 8 మార్క్స్కి కూడా లాంగ్ వీడియోస్ చేయబోతున్నాం. సో దట్ మరి మీకు ఇవన్నీ ఇంపార్టెంటే కాబట్టి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి, ఫిబ్రవరి 23 స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ డేట్. మన పూర్ణ అకాడమీని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు ఏది కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్స్ పెడుతున్నారు, మీరు ఏదైతే కామెంట్స్ పెడతారో దానికి ప్రపోర్షనేట్గా నేను వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్? వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ అందుతున్నాం. సో దట్ మీరు టైం వేస్ట్ చేయకుండా చూసుకోవచ్చు. మనకు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, ప్రతి మినిట్ కౌంటే, ప్రతి ఒక్క నిమిషం మనకు కౌంటే కదా. రైట్? టైంని వేస్ట్ చేయబాకండి, ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం మన మార్క్స్ కూడా ఇంపార్టెంట్గా, ఐపీ కూడా బోర్డ్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంటే కదా, కామన్ ఎగ్జామ్ పెట్టాడు కదా, రాయాలి కదా. ఓకే, సో అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు అందరికీ ఉపయోగపడే విధంగా నేను డెఫినెట్గా వీడియోస్ ఐపీకి సంబంధించి కూడా అన్ని వీడియోస్ని, ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించి ప్రతి సెక్షన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. రైట్? నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.